మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. సామెతలు 13:22. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 9th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల్లో ఉన్న మన ప్రియులకి ఉదయకాలం మందు తప్పక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంపుల ప్రతి బిడ్డపై దేవుని కృప, దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఉండునుగాక. ఆమేన్. మంచివాడు అనగా దేవుని నమ్మినవాడు, నీతి యథార్థంగా అడుగులు వేసేవాడు, తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా, పరలోక రాజ్య సంబంధమైన ఆస్తిని రక్షణలోనికి నడిపిస్తారు, రక్షణ కలిగి ఉంటారు, నీతి అనే ఆస్తిని కలిగి ఉంటారు. అంతేకాదు మంచివాడు తన పిల్లల పిల్లలని కొన్ని తరాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాట్లాడు. వారికి అప్పులు మిగిల్చాడంట, ఆస్తిని మిగులుస్తాడట, పేరు ప్రఖ్యాతలు మిగులుస్తాడంట. అంతేకాదు పాపాత్ములైన వారి ఆస్తి నీతిమంతుల కోసం దాచించబడి రాయబడింది. ఎస్, పాపాత్ముల ఆస్తిని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు నీకు అలాంటి కృపగల డోర్స్ ఈరోజు ప్రార్థనకి బిడ్డల కోసం దేవుడు దాచి ఉంచాడు. ఎస్, కనాను దేశంలోనికి ఇజ్రాయెల్ ప్రజలైనప్పుడు అక్కడ కనానులతో కట్టినటువంటి పురములను, తోటలను, ప్రాకారములను ఎన్నిటిని దేవుడు వారి ద్వారా కట్టించాడు. వాళ్ళని వెళ్ళగొట్టి తన బిడ్డలైన వారికి ఇచ్చాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కోసం దేవుడు దాచించాడు. కనుక అలాగూ నీ కోసం దాచించాడు దేవుడు. మర్చిపోకు. దైవ ఆశీర్వాదం నుదుగాక. త్రాగుడు, వ్యసనాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసాయి. నీ బిడ్డలకు పరలోక సంబంధమైన ఆస్తి, నీతైన ఆస్తి, మంచి పేరు అనే ఆస్తి. అంతేకాదు ఇక్కడ ఐశ్వర్యాన్ని సంపాదించు. నీ వ్యసనాలు నిన్ను పతనానికి, నష్టానికి నడిపిస్తాయి. వాళ్ళకి చింపిరి గుడ్డలు మిగులుస్తావు, అప్పులు మిగులుస్తావు, దరిద్రాన్ని మిగులుస్తావు. అది సరైన విధానం కాదు. మార్చుకుంటావా? దైవ దీవెన పొందుతావా? ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు దాచించాలన్నావు. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేస్తాను. మేము మా బిడ్డలని నీ రాజ్యం అబ్రహాం వల్ల నడిపించాలి, విధేయులుగా పెంచాలి. అలాగే ప్రభా, అనేకులకు మేము మా బిడ్డలు దీవెనకరంగా మారాలి. సహాయం ఇచ్చి నడిపించండి. నేను దినమందు ప్రభా ఘనంగా సండే ఆరాధన జరిగించావు, 50 మంది నడిపించావు, కృప చూపించావు, బలమైన వాక్య సందేశాన్ని కుటుంబాల గురించి ఇచ్చావు. స్తుతులు. నీ వాక్యాన్ని ముద్ర వేయండి. అనే విషయాలు దీవెన దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదం ఉండాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, చీకటి తొలగిపోవాలి, అనారోగ్యం స్వస్థపడాలి. అయ్యా, పెళ్లి కానులు పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీసులు క్షేమాన్ని పొందాలి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి 12th నుంచి. ఆయన కొంతమంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయిన కృప చూపించిన బీటెక్, అలాగే ఐసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా కృప చూపించి, డిగ్రీ ఎగ్జామ్స్ కృప చూపించి బిడ్డలు చేపెట్టి రాయించండి. అన్ని విషయాల్లో కూడా నీ దీవెన ఆశీర్వాదం బిడ్డతో ఉంచి మీరు చేపెట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, గుడ్ జాబ్స్ వచ్చునుగాక. మా కోసం దాచించే పాపాత్మ దగ్గర అది మాకు స్వాస్థ్యంగా ఇస్తున్నావు. నీ బిడ్డ ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి ఎలా కానాను దేశాన్ని ఇచ్చావో, పాలు తెలియని దేశంలాగా అలా మాకు ఇవ్వండి. కృప తిరువండి, కార్యాలు చేయండి, చీకటికి లయపరచండి. ప్రతి వ్యాధిని గర్జిస్తూ, మరణకని వ్యాధిని గర్జిస్తూ, ప్రతి నొప్పిని యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, పొలాలు, స్థలాలు ఇవ్వండి. అన్ని విషయం ప్రతి ఒక్కరు దీవించండి. ఆ ప్రామిస్లోని కేసులు కొట్టివేసేవాడికి నీ భయం పుట్టి సమాధానం దయచేయండి. ఇక్కడ సర్కస్ ఉండడానికి మంచి మనసు ఇచ్చి వాళ్ళే ముందుకు వచ్చి గిఫ్ట్కి ఇవ్వడానికి సహాయం చేయండి. అలాగే ప్రతి ఒక్కరిని దీవించి నీ ఆశీర్వాదం తోడించి కృపనివ్వండి. అయ్యా, వెనకైనా గార్డెన్ ఓనర్స్ని, యాజమాన్యం కూడా దీవించి ఆశీర్వదించండి. మా అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడంటే కాయండి. ఈరోజు పనులన్నింటిలో తోడు ఏంటంటే పాటి పంట పశువులన్నీ కూడా దీవించి మీ కృప దయచేయమని. ఎవరు ఫ్రీ సీట్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఎవరు కాలేజీలో, స్కూల్స్ సీట్స్ కూడా ట్రై చేస్తున్నారు, సీటు విషయాలు కూడా మిరాకిల్ చేసి కృప చూపించి గొప్ప కార్యాలు నీ తోడు బిడ్డలతో ఉంచమని. విదేశాలు మా ప్రియుల్ని, షైనీ జకరియన్ వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా. జాన్సన్ గారి ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకో. ఇంకా నీకు అడిషనల్ అందరూ జ్ఞాపకం చేసుకో. కరుణాశ నాయన ప్రభా, అవినాష్ని జ్ఞాపకం. ప్రతి ఒక్కరిని దీవించి నీ కృప హస్తం తోడయించి దీవెనతో నింపండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి, వెళ్తులు పోర్చండి. పరలోకనిసం నాయన సంఖ్య పెరగాల, స్ప్రెడ్ అవ్వాలి. కొందరు ఊర్లో ఇంకా రాలేదు, వాళ్ళందరూ క్షేమంగా ఎదురు రావాలా. సంఘాన్ని ఎవరు దూరం కానివ్వకూడదు. కొత్త ఆత్మలు జాయిన్ అవ్వాలి. అన్ని విషయాలు కృప దయచేసి గొప్ప కార్యాలు జయమునిచ్చి మహిమ చెందాలి. నీ తోడు మాతో నీ కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం, సమాధానం మహిమ చెందిన యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమె. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ.